దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 25th నవంబర్ 2025 దేవుని వాక్యంను మనము చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. 2 Corinthians chapter 4 and verse 16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు చదవబడిన ఈ యొక్క వాక్యములో ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఉన్నారు. ఏది దినదినము నూతన పరచబడాలి? ఆంతర్య పురుషుడు. జాగ్రత్తగా గమనించాలి. ఆంతర్య పురుషుడే పరలోకానికి ఎక్కిపోయేవాడు. ఆంతర్య పురుషుడే ఆత్మీయ పురుషుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోకస్, రక్షణ పొందుకున్న మన ఫోకస్ అంతయు, మన ఆలోచన అంతయు ఆంతర్య పురుషుని వైపు ఉండాలి, బాహ్య పురుషుడి వైపు కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కావున మేము అధైర్యపడము. అంటే ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, నీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నప్పుడు, కట్టబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ధైర్యం అనేది వస్తుంది. కానీ చాలామంది ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఆంతర్య పురుషుడు తగ్గిపోతున్నాడు. ఆంతర్య పురుషుడు ఎదగకుండా తగ్గిపోతున్నాడు. అది దేనిగా రిఫ్లెక్ట్గా, దేని రిఫ్లెక్షన్లో చూడగలమంటే భయరూపంలో చూడగలము. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మేము అధైర్యపడము, మేము ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడి యొక్క, శత్రువు యొక్క పనంతా ఏంటో తెలుసండి? నీ ఆంతర్య పురుషుడు ఎదగకూడదని. యువర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ ద టార్గెట్ ఆఫ్ ద ఎనిమీ. నీ శత్రువు యొక్క ఫోకస్ అంతయు, దాడంతయు నీ ఆంతర్య పురుషుడు ఎదగకుండా ఉండాలి. నీవు ఆ విషయంలో జాగ్రత్త పడుతున్నావా? జాగ్రత్త పడుతు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 2 Corinthians chapter 4 and verse 16. For this cause we faint not, but though our outward man perish, yet the inward man is renewed day by day. Though the outward man perish, their focus is not the outward man. వారి యొక్క ఫోకస్ బాహ్య పురుషుడు కాదు. కానీ చాలామంది బాహ్య పురుషుడి మీదే ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నారు. రక్షణ పొందుకున్న వారు కూడా, చర్చ్కు వెళ్తున్న వారు కూడా, హౌ దే ఆర్ లుకింగ్, హౌ ఈస్ దేర్ హెల్త్, బాహ్య పురుషుడి మీదే. అంటే నేను మంచిగా ఉండకూడదు నేను చెప్పటం లేదండి, కానీ ఎక్కువ ఆలోచన ఆంతర్య పురుషుడి మీద ఉండాలి. ఆంతర్య పురుషుడిని మనము వాక్యము ద్వారా పోషించాలి. ఆంతర్య పురుషుడిని ప్రార్థన ద్వారా జీవింపచేస్తూ బలపరుస్తుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆంతర్య పురుషుని బట్టి నీ జీవితంలో బోల్డ్నెస్, కాన్ఫిడెన్స్, ధైర్యము, నిరీక్షణ వస్తుంది. हिंदी में पढ़ेंगे. 2 कुरिन्थी का पत्र, उसमें 4 अध्याय और 16 वचन पढ़ रहे हैं. इसलिए हम हियाव नहीं छोड़ते, यद्यपि हमारे बाहरी मनुष्यत्व नाश भी होता जाता है, तो भी हमारा भीतरी मनुष्यत्व दिन प्रतिदिन नया होता जाता है. दिन प्रतिदिन नया होता जाता है. कौन? भीतरी मनुष्य. प्रभु को बहुत धन्यवाद. बाह्य का पुरुष कुछ भी हो जाए, लेकिन हम अंदर का पुरुष को ध्यान रख रहे हैं. बाहरी मनुष्य नाश हो जाए तो भी फर्क नहीं, लेकिन भीतर जो पुरुष है दिन भर दिन बढ़ता जाता है. దేవుని బిడ్డలారా, ఇదండి స్పిరిచువాలిటీ అంటే, ఆత్మీయత అంటే ఏంటండి? ఇదే ఆత్మీయత అంటే. నీ ఆంతర్య పురుషుడు బలపరచబడుతూ ఉండాలి, దినదినము నూతన పరచబడుతూ ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ ఆంతర్య పురుషుణ్ణి బలపరిచే సహవాసంలో నువ్వు ఉండాలి, స్నేహంలో నువ్వు ఉండాలి, సంఘంలో నీవు ఉండాలి. ఆ వాక్యములే నీవు ధ్యానించాలి. నీ ఆంతర్య పురుషుణ్ణి బలపరిచే వాక్యములు వినాలి నువ్వు. ఏ వాక్యం పడితే ఆ వాక్యము కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆంతర్య పురుషుణ్ణి బలపరిచే వాక్యము ద్వారా నువ్వు ధైర్యము తెచ్చుకుంటావు. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతావు. నా ఆంతర్య పురుషుని యొక్క శక్తి ద్వారానే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తము చేయగలను. ఇదేనండి దేవుని కృప అంటే. God's grace has been given to us so that our inner man becomes stronger and stronger. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించే నీలో వ్యక్తిత్వం ఏమనుకుంటున్నావు? నీలోని ఆంతర్య పురుషుడే. నీలోని ఆంతర్య పురుషుడు దుష్టుని ఎదిరించే శక్తిలో ఎదగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈరోజు నుంచి మనము ప్రార్థన చేద్దాం. ప్రభా, దినదినము నా ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి, బలపరచబడాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అండ్ వెన్ యువర్ ఇన్నర్ మ్యాన్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్, యువర్ లైఫ్ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన వాడా మీకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి, బాహ్య పురుషుడు కాక ఆంతర్య పురుషుడి మీద మా ఫోకస్ పెట్టుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసినాను ప్రభా. మా ప్రతి అవసరాన్ని నువ్వు తీర్చుతున్న దేవుడివి, మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు అయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప దయచేయని మేమందరము ధైర్యముగా ముందుకు సాగిపోటుకు సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. హాస్పిటల్స్లో ఉన్న వారు, ఐసీయూలో ఉన్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన తృప్తిపరచబడి మంచి జాబ్స్ నాయన వారు అడిగిన దానికంటే ఊహించిన అత్యధికంగా వారు దీవింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేసిన వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారిని దీవించి నాయన వారు ఆంతర్య పురుషుడు నాయన తండ్రి, ద ఇన్నర్ స్ట్రెంగ్త్ కొరకు ప్రార్థన చేసినానయ్యా, ద విల్ పవర్ కొరకు ప్రార్థన చేసినాను. దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా రక్షకుడా నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.